మహానాడు రాయలసీమ నడుబడ్డలో కడప కాన్స్టిట్యున్సీకి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరుపుతున్నాము. ఇది పసుపు పండుగ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ రోజు కడపకు వచ్చి ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటున్నారు. నా భూతో నా భవిష్యత్తులాగా ఈ యొక్క మహానాడు సంబరాలు జరుగుతున్నాయి కడపలో. ఈ కడపలో జరిగే ఈ మహానాడులో పార్టీలోనూ సంస్థాగతంగా ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. అలాగనే పరిపాలనలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. అలాగనే ప్రజలకు ఎలాంటి పరిపాలన ఇవ్వాలా, గుడ్ గవర్నెన్స్ కోసం అనేక మార్పులు చేర్పులతో మా యువ నాయకుడు లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. ఇవన్నీ ఈ కడప నుంచి జరగడం అనేది కడప జిల్లా వాసిగా ఎంతో సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాము. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమల కడపలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సభ నిర్వహిస్తా ఉన్నాము. నభూతో నా భవిష్యత్ అనే విధంగా మళ్ళీ ఎవరు ఊహించిన రీతిలో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే రాయలసీమ ప్రజలు మాకు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి 99 భాగాలు మాకు ఇచ్చినటువంటి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రారంభంలో కూడా వర్షం సైతం పడుతున్నా వేలాదిగా జనాలు, కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమ ప్రజలు ఏదైతే మాకు ఆశీర్వదించారో వాళ్ళ కోరిక మేరకు ప్రజలు, నాయకులు అందరం కూడా కలిసి కడపలో పెట్టాలని తీర్మానం చేశాము. అదేవిధంగా రాయలసీమ గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది తప్ప గత పాలకులు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ పరిపాలించడంలో సర్వనాశనం చేశారు. మళ్లీ ఈ యొక్క రాయలసీమకు మహర్దశ పట్టబోతా ఉంది. దాని మీద కూడా రాయలసీమ తీర్మానాలన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఈ యొక్క విజయానికి అందరూ కూడా ఆనందం